అన్నా వెళ్ళకండి అన్న, ఎవరికంటే వెళ్ళకండి చెప్తాను. చాలు నేనే వెళ్ళిపోతున్నాను. ఇప్పటికి వచ్చి మేడం అలా ఉండండి. నేను భయపడ్డాను, అలా ఉండండి. ఇక్కడ ఏమన్నా నిజంగా యాక్చువల్లీ ఈ లెవెల్లో వచ్చి పడినా ఇలా పడుతుంది, అంటే రివర్స్ అటే వెళ్ళిపడాలి అంతే. మరి పెట్టు ఒకటి పెట్టు రోడ్డు మీద మరి సామాన్లు ఎగిరిందంటారా? పాడేళ్ళు ఉంటున్నాయి. ఇక్కడ నేను వచ్చిన ఈ టైంలో వచ్చినా కూడా కొంచెం బుషీగా ఉండటం కొంచెం వెనక్కి నాకు కోసం వస్తుంది. నోటర్ చేసాడు అంటే హాస్పిటల్ దగ్గర ఉంటున్నాను నేను. ఇంటికి పంపిస్తుంది డైరెక్ట్ డీటెయిల్గా ఉన్నాను. మరి మాజీ పార్టీ మీరు వస్తున్నాను స్టాప్ కాదండి, అదే పల్టీ వేసి వచ్చింది సార్. ఇక్కడ పరిస్థితి ఉంది. కింద కూడా వాహనాలు వెళ్తున్నాయి. ఇది 30 అడుగుల లోతు ఉంటుంది. అయితే ఇది చెత్తాకారంలో ఈ ఘాట్ ఉంటుంది. ఇక్కడ దుర్గమ్మ ఘాట్ అంటారు. అలాగే ప్రైమ్ నేను రాజమండ్రి నేను మళ్ళీ బయలుదేరారు. బయలుదేరిపోయారు, అటు వెళ్ళిపోయారు. మళ్ళీ తుని వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళమన్నట్టున్నారు.
చాలా దురదృష్టకర సంఘటన. మనకి మారేడుమల్లికి చింతూరుకి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర ఒక టూరిస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టడం మనందరికీ కూడా తెలుసు. అందులోని 9 మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ కూడా ఇమీడియట్ గా చింతూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అందులో 2-3 కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్ గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వితిన్ 2 hours లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని అంబులెన్స్ కూడా అరౌండ్ 8 అంబులెన్సెస్ 9 అంబులెన్సెస్ కూడా రెడీగా పెట్టుకుని కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తూ ఉంటే టూరిస్టులు అందరూ కూడా చాలా మంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకు ముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత టైం టు టైం ఈ రోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈ రోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 to 6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని బేస్ చేసుకొని కొంచెం డ్రైవర్స్ ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఈ రోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి అంత ఫాస్ట్ లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి ఆ బస్సు ఎక్కించి అది బస్సు బోల్తా పడే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు, టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన. సీఎంఓలో ఆల్రెడీ మాట్లాడుతున్నామండి, కలెక్టర్ గారు ఒకసారి దాని మీద ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. ఇప్పుడు నేను ఒకసారి అక్కడికి హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను. డెఫినెట్ గా ఇప్పుడు అందుకే కదా ఇక్కడ వీళ్ళకి ఎలాంటి వైద్యం అందిస్తున్నామో చూసాము. ఇమీడియట్ గా నియర్ బై భద్రాచలం హాస్పిటల్ కూడా పంపించాము. మెరుగైన వైద్యం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ 7:30, 8 o'clock మొత్తం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా కంటిన్యూగా మానిటర్ చేసుకుంటూనే ఇంతవరకు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్ న్యూ రోడ్, మీరు ఇంకా రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా రోడ్డు వేస్తున్నాం. ఈ యాక్చువల్ గా ఇది యాక్సిడెంట్ స్పాట్ కాదు. ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అయ్యా? ఇక్కడ కొన్ని యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి. ఇమీడియట్ గా మేము కాషన్ బోర్డ్స్ పెడతాము, వాళ్ళకి కంపల్సరీగా వేక్ చూపించేదానికి ప్రతి దగ్గర నేను చూసుకుంటూ వచ్చాను. కాషన్ బోర్డ్స్ ఉన్నాయి, నేను చూసుకుని వచ్చాను. అంటే ప్రతిదీ మేము అబ్జర్వ్ చేసుకుంటాము, ఎందుకంటే ప్రజల భద్రత అనేది మా బాధ్యత. సో ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాల్ వస్తుంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. అసలు యాక్చువల్లీ అది యాక్సిడెంట్ అయ్యే మూమెంట్ కూడా కాదు. అతను అంత ఓవర్ స్పీడ్ లోని ఆ హిల్ అక్కడికి చూసుకోకుండా ఎక్కించడం వల్ల జరిగిన సంఘటన ఇది. సో కొంచెం మనకి అంటే కొంచెం ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా ఆ నియర్ బై వెంటనే రోడ్డు ఉండటం వల్ల కూడా చాలా ఈజీ అయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా త్వరితగతిన స్పందించి అందరినీ కూడా క్షతగాతులందరినీ కూడా ఇంకా సంఖ్య పెరగకుండా, మృతుల సంఖ్య పెరగకుండా ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా అండి ఇలాంటి స్పాట్స్ ఏదైనా ఉంటే కనుక మేము డెఫినెట్ గా వారి దగ్గర కాషన్ బోర్డ్స్ పెడతాము. వచ్చే ఆ డ్రైవర్స్ కి కూడా ముందుగానే ఆ స్పాట్స్ కూడా చెప్పాలి. మేము కూడా ఈసారి నుంచి మేము కూడా ఏం చేస్తామంటే ఆర్టీసీ తరపు నుంచి కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి స్పాట్స్ ఎక్కడ ఉంటాయి ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఆపేస్తామంటే ఆపాలి, అన్ని ఆపాలి కదా ఆటోమేటిక్. ఆల్ ప్యాసింజర్ వెహికల్స్ అండి. ప్లస్ మీరు ఉన్నారు కదా, అవగాహన కల్పించడానికి మీరు అందరూ ఉన్నారు కదా, ఇంక మేము ఎందుకు భయపడాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ కి అనౌన్స్ చేస్తాము, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు. అక్కడ ఎలాగో చెక్ పోస్టులు ఉంటాయి మీకు, సో ఎవరు ఇబ్బంది పడరు, చెక్ పోస్టులతో రాపేస్తారు. థ్యాంక్ యూ అండి.